కాకినాడ రూరల్ మండలం సరపవరం గ్రామంలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం విఘ్నేశ్వర్ పూజ, మండప పూజలు, సర్వతోభద్ర మండపారాధన కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం స్త్రీల చేత సామూహిక సువాసిని పూజలు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన చండీ హోమం, క్షీరాదివాసం, నీరాజన మంత్రపుష్పముల దుర్భారు సేవ, మంత్రపుష్పములు దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి తీర్థప్రసాద వితరణ కార్యక్రమం జరిగాయి. ఆలయ అర్చకులు పాదుల కొండబాబు మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ప్రతిష్ఠ యందు ఈరోజు రెండవ రోజు అమ్మవారి ఆలయనందు క్షీరాదివాసం, అలాగే సర్వతో భద్ర మండపం, అలాగే ఈ యొక్క యాగశాల యందు జరుగు కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణమయ్యాయి. తదుపరి సాయంత్రం అమ్మవారికి చండీ హోమం, చతుర్వేద స్వస్తి జరిగింది. భక్తులందరూ కూడా చాలా విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకొని చాలా ఆనందభరితులైనారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి మిగతా వారందరూ కూడా రేపు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకొని అమ్మవారి అనుగ్రహాన్ని, ప్రసాదాన్ని స్వీకరించాలని, తరించాలని కోరుతున్నామండి. ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలకి ఆదరవమని మేము ఈ గ్రామంలో కమిటీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాం. ఈరోజు చండీ హోమం చాలా చాలా వైభవంగా జరిగింది కాబట్టి అది భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేకరించుకుని మీరందరూ వచ్చి అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాము. గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు కావున ముందుగా యాజమానుల చేత గణపతి పూజ, దాని తర్వాత మండపాలకి పునఃపూజ, సర్వతోభద్ర మండప ఆరాధన, అలాగే క్షీరాధివాసము, దాని తర్వాత సాయంత్రం 4 గంటలకి చండీ హవనము, అనంతరము నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి జరిగినవి. కావున రేపు అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా అందరూ కూడా అమ్మవారికి జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిలకించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరి మరీ ప్రార్థన.